బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేగింది. కొవ్వూరులోని గౌతమి పుష్కర ఘాట్లో తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్కరాల భద్రతలో భాగంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు వ్యక్తి దగ్గర తుపాకీ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, ఎవరా ఆగంతకుడు? తుపాకీ పెట్టుకుని రావాల్సిన అవసరమే ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు? తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ గౌతమి ఘాట్ వద్ద నది లోపల ఈ రివాల్వర్ దొరికిందని పోలీసులు చెప్తున్నారు. తనిఖీల సమయంలో కాకుండా మామూలుగా ఇక్కడ గౌతమి నది ఘాట్ సమీపంలో తీర ప్రాంతంలో గోదావరి నదిని శుభ్రం చేస్తున్న సమయంలో వారు అక్కడికి ఒక రివాల్వర్ దొరికినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఆ రివాల్వర్ అది లైసెన్స్డ్ కాదు, లైసెన్స్ లేని రివాల్వర్ గా పోలీసులు చెప్తున్నారు. అయితే మనకి ఈ విషయం తెలుసుకోవడం కోసం కొవ్వూరులో ఉన్న డిఎస్పీ కార్యాలయానికి, అదేవిధంగా రూరల్ సర్కిల్ కార్యాలయం కూడా వెళ్ళడం జరిగింది. సర్కిల్ కార్యాలయం మన కళ్ళ ముందే, అంటే మనం ఈ కెమెరాను లోపలికి తీసుకొచ్చే లోపునే మన కళ్ళ ముందే ఆ తుపాకీని కూడా పోలీసులు మాయం చేసి నిజాన్ని బయటికి చెప్పకుండా ఉంచే ప్రయత్నం కూడా చేశారు. మనం ఇదే విషయాన్ని వారిని ప్రస్తావించినప్పటికీ కూడా మాకు తుపాకీ దొరికి మా సంగతి మాకు తెలియదంటూనే వాళ్ళు ఆ విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. మనం తెలుసుకున్న సమాచారం మేరకు ఈ పుష్కర నగర్ సమీపంలోని న్యూ గౌతమి ఘాట్ వద్ద ఈ తుపాకీ దొరికినట్టుగా తెలుస్తుంది. ఇది నది లోపల ఇది దొరికిందని కూడా ఇక్కడ మనకి జిల్లా ఎస్పీ కూడా చెప్పడం జరిగింది. జిల్లా ఎస్పీని కూడా మనం దీని మీద అడగడంతో ఆయన తుపాకీ దొరికిన మాట వాస్తవమే. అది చాలా పాతది, అది లైసెన్స్ కలిగిన తుపాకీగా కనిపించట్లేదు. అది ఎప్పుడో పాత తుపాకీ, నదిలో పడిపోయిన తుపాకీగా మనకు అనిపిస్తుంది. నదిలో పడిపోయిన తుపాకీని మేము మామూలుగా భద్రత మొత్తం చెప్పండి వినాయక్, పరస్పరం విరుద్ధమైన సమాచారం అందుతోంది మనకి. ఒక ఆగంతకుడి దగ్గర తుపాకీ దొరికిందనే న్యూస్ కూడా అందింది. మీరు చెప్తున్నట్టు నదిలో దొరికిందని చెప్తున్నారు. నదిలో ఏ రకంగా దొరికింది? అయితే వ్యక్తిని అలాగే తుపాకీని ఈ విషయాన్ని కూడా మరుగున పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎవరిదై ఉండొచ్చు? ఏం జరుగుతుంది? తుపాకీ దొరికిన మాట వాస్తవమే, కానీ ఆగంతున్న ఎవరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. మనం కూడా ఆ విషయాన్ని మనం చెప్పడం జరిగింది. మనం మొత్తం కూడా తీర ప్రాంతంలో ఉన్న అంటే కొవ్వూరులో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ కూడా మనం స్వయంగా వెళ్ళడం జరిగింది. ఇదే విషయంలో మనం పరిశీలించడం కూడా జరిగింది. అక్కడ గౌతమి ఘాట్ లోపల నది లోపల దొరికిందని పోలీసులు చెప్తున్నారు. అక్కడ నది లోపల దొరికిందా లేదంటే నది బయట ఎక్కడైనా దొరికిందో తెలియదు, కానీ అగంతులు అయితే మట్టికి పోలీసుల అదుపులో ఎవరు లేరు. ప్రస్తుతం అగంతులు ఎవరు కూడా పోలీసుల అదుపులో తీసుకోలేదు. అంటే తుపాకీ అనేది నీళ్లలో తేలే వస్తువు కాదు, నదిలో దొరకడం ఏంటి? ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే దానికి ఒక మ్యాగ్నెట్ ద్వారా పోలీసులు మొత్తంగా తీర ప్రాంతంలో ఉన్న లోపల ఉన్న చెత్తా చెదారాన్ని బయటకు తీసుకురావడం కోసం తీర ప్రాంతంలో వాళ్ళు శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా ఈ తుపాకీ దొరికిందనేది పోలీసులు చెప్తున్నమాట. ఇక్కడ అంటే మొత్తం ప్రతిరోజు కూడా ప్రతి గంటకి ఇక్కడ ఘాట్లన్నింటినీ కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలోనే పరిశుభ్రత చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గౌతమి ఘాట్ వద్ద పరిశుభ్రం అంటే మొత్తం ఘాట్ ని శుభ్రపరుస్తుండగానే ఈ సమయంలో లోపల ఉన్న తుపాకీ మాకు బయటకు కనిపించింది. అంటే లోపల ఉన్న తుపాకీని బయటకు తీయడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తారు. ఇది నదిలో దొరికిందనేది కూడా జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడే మనకు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. అయితే ఏది ఏమైనప్పటికీ మరికొద్ది కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాన్ని రాబోతున్నారు. ఇటువంటి సమయంలో అదేవిధంగా లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ పుష్కర సంభ్రమంలో ఈ విధంగా తుపాకీ అనేది దొరకడం తీవ్ర కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఆగంతుడు మర్చిపోయి వదిలేరా లేదంటే కనుక ఎవరైనా తీసుకొచ్చారనేది కూడా పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. పోలీసులు కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఒక అంటే ప్రాథమిక సమాచారం మాత్రమే వారికి ఉంది తప్పితే పూర్తి స్థాయిలో వారికి కూడా ఇంకా సమాచారం రాలేదు. ప్రస్తుతం వారు రిపోర్ట్ రాసుకుంటున్నారు. మనం అడిగిన సమాధానానికి పొంతం లేని సమాధానంతో ఒక భయాందోళనతో వాళ్ళు చెప్పలేని పరిస్థితి కనిపించింది. ఇక్కడ మనం స్పష్టంగా అయితే తుపాకీని నా కళ్ళ ఎదురుగా నేను చూడడం కూడా జరిగింది. దాన్ని మాయం చేయడం కూడా జరిగింది. ఓకే వినాయక్, మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.